వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి. 15వ వార్డు అధ్యక్షులుగా నటరాజు ఏర్పాటు. రానున్న పుష్కరాల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేయండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సత్యానందరావు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో జరుగుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా దీపాలంకరణ చేసి కలశ స్థాపన చేసి విశేష పూజలు. సమస్యల పరిష్కారం కోరుతూ కడప రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ నేషనల్ మజ్దూర్ యూనియన్ కమిటీ ఆందోళన చేపట్టింది. యూనియన్ రాష్ట్ర ఉప అధ్యక్షులు శివారెడ్డి అధ్యక్షతన యూనియన్ నాయకులు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 62 రకాల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఇదివరకే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈరోజు ఏపీపీటీడీలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో గౌరవ ఎండీ గారికి దాదాపు 5/11/2024న సుమారు 40 నుండి 50 డిమాండ్లతోటి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండంలో సమస్యలు పరిష్కారం చేయడానికి కేవలం మాతో చర్చించడానికి కూడా మేనేజ్మెంట్ సమయం లేని పరిస్థితుల్లో అంచెలంచెలుగా మేము ఉద్యమం చేస్తూ అన్ని డిపోల్లో 2 రోజులు రెడ్ బ్యాచెస్ పెట్టడం జరిగింది. తర్వాత గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకరోజు ప్లే కార్డ్స్ పెట్టడం జరిగింది. తర్వాత రిలే పాస్ చేయడం కూడా జరిగింది. మొన్న లేటెస్ట్గా మళ్ళీ అన్ని డిపోల్లో ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు కూడా మా బాధను వినియోగించినప్పటికీ మా యొక్క సమస్యలు పరిష్కారం కాని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు చలో డిపిటిఓ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్లు ఏ కొత్తవి కాదు. పాత ఏపీఎస్ఆర్టీసీలో అమలవుతున్న డిమాండ్లు ఈరోజు తీసుకొని పక్కన పెడితే అయ్యా మహాప్రభు ఏదైతే పాత అమలయ్యే డిమాండ్లు ఈరోజు పరిష్కారం చేయండి అంటే ఏ ఒక్క మేనేజ్మెంట్ కానీ కింది నుండి పై వరకు ఏ ఒక్క ఆఫీసర్ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదైతే ఆనాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా రవాణా శాఖ మంత్రిగా మన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు గత ప్రభుత్వంలో, అప్పుడు ఆయనకు ఒప్పించి మెప్పించి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో 1/19 సర్కులర్ కార్మికులకు అందరికీ ఉపయోగపడే విధంగా తీసుకొచ్చాం. మరి ఆ సర్కులర్ను ఈరోజు అమలు చేయండి, మీరు ఇచ్చిన సర్కులర్ని అమలు చేయండి అంటే ఈరోజు మేము అమలు చేయమన్నారు, చేస్తామన్నారు. ఎక్కడికక్కడ చిన్న చిన్న పొరపాట్లకు చాలా వరకు సస్పెండ్ చేస్తూ రిమూవ్ చేసుకుంటూ ఛార్జ్షీట్లు ఇస్తూ ఇంక్రిమెంట్లు కట్ చేసే పరిస్థితి. అయ్యా 1/19 సర్కులర్ అమలు చేయండి. మరి ప్రయాణికులు ఉన్నారు, అయ్యా ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే కండక్టర్ ఒకరే కాదు బాధ్యులు, మరి ప్రయాణికులు కూడా బాధ్యతే. మొన్న ఏదో డిపోలో ఒక మేడం గారు ఆమె చాలా ఇంగ్లీష్లో సంతకం పెట్టారు, కేసు రాస్తే 3 టికెట్లకు ఇచ్చాం, 2 టికెట్లకు మాత్రమే టికెట్లు ఇచ్చారంటే కండక్టర్ పొరపాటు పడిండొచ్చు. ఏదో 100 కెపాసిటీ ఉన్న పరిస్థితుల్లో కనీసం వాళ్ళు కూడా చూసుకునే బాధ్యత ఉంది. కాబట్టి అటువంటి చిన్న పొరపాట్లను ఈ యొక్క 1/19 సర్కులరు ఉపయోగపెట్టి ఉద్యోగస్తులు న్యాయం చేయండి అని చెప్పాం. అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్లో మాకు వైద్య సదుపాయం ఉన్నదో అది లేకుండా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీని ఏపీపీటీడీకి వచ్చిన తర్వాత ఈహెచ్ఎస్ అని చెప్పేసి ఎక్కడ హాస్పిటల్లో పోయినా ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే మమ్మల్ని బయటికి పంపించే పరిస్థితి. డబ్బులు లేక ట్రీట్మెంట్ చేయించుకోలేక లక్షల డబ్బులు పెట్టలేని పరిస్థితుల్లో చాలామంది చనిపోయిన పరిస్థితి కూడా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో ఉంది. ఇటువంటి పరిస్థితి మాకు ఉండకూడదు. కాబట్టి మాకు ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ పాత పద్ధతి ఉందో అన్లిమిటెడ్ ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బస్సులు వెహికల్ కండిషన్ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది. కొత్త బస్సులు కొనండి, కొత్త రిక్రూట్మెంట్ చేయండి అని చెప్తే ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వెహికల్ కండిషన్ మెరుగుపరిచే పరిస్థితి లేదు. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ముద్దు, హైర్ బస్సులు వద్దు అని చెప్పేసి ఈరోజు కొనేటట్టుకుంటే ఎలక్ట్రిక్ బస్సులు కొన్నా కూడా ఇటు గవర్నమెంట్ కానీ ఏపీఎస్ఆర్టీసీ సంస్థ కానీ కొనాలని చెప్పేసి ఇటువంటి చాలా డిమాండ్లతో మా యొక్క డిమాండ్తో ముందుకు పోతా ఉన్నాం. మా యొక్క సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మా పోరాటం గవర్నమెంట్ మీద కాదు, మరి ఏదైతే పోరాటం చేస్తున్నామో కేవలం మేనేజ్మెంట్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి వాళ్ళపైన పోరాటం చేసి అవసరమైతే మేనేజ్మెంట్కు సమ్మె నోటీస్ ఇచ్చైనా మా యొక్క సమస్యలు పరిష్కారం చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మన
ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల అప్రస్తుత సమస్యల పరిష్కారానికి మా యొక్క రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ దినము ఇక్కడ డిపిడిఓ ఆఫీస్ ముందర చలో ఆర్మాక్స్ కార్యక్రమం పేరుతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. మా యొక్క సమస్యలు చాలా వరకు అప్రస్తుతంగా ఉన్నాయని మేనేజ్మెంట్కు అటు మన గౌరవ మినిస్టర్కు కూడా మనం తెలిపి ఉన్నాము. ఈ యొక్క దీనిలో భాగంగా సుమారుగా 62 డిమాండ్లతో గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ వారికి ఒక వినతిపత్రం ఇచ్చి ఉన్నాము. ఆ సమస్యల పరిష్కారం కానందున మేము విడతల వారీగా ఇది ఆందోళన 6వ ఆందోళన భాగంగా ఈరోజు చలో డిప్యూటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. తదుపరి కూడా మా సమస్యల పరిష్కారం కానీ మేమందరం ఇంకా సమస్యలు ఉద్ధరణ చేస్తూ గవర్నమెంట్ తెలిసే విధంగా చేసి మా యొక్క న్యాయమైన సమస్య పరిష్కరిస్తామని తెలియజేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా వారి అవసరాలను పరిష్కరించే దిశగా కష్టపడి పనిచేస్తున్నట్టు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట 15వ వార్డు తేదేపా అధ్యక్షులుగా నియమితులైన లంకా నటరాజ్ సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలోని ఎమ్మెల్యే గృహంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే చినరాజప్పను మర్యాదపూర్వకంగా కలిశారు. వార్డు నాయకులతో కలిసి నటరాజ్ ఎమ్మెల్యేను కలవగా ఆయనకు ఎమ్మెల్యే పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ నాయకులంతా ప్రజలకు దగ్గరగా ఉండి వారి అవసరాలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు 90% సమస్యలను వార్డులో పరిష్కరించగలిగామన్నారు. వార్డు ప్రతినిధులుగా ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న నాయకులంతా కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తేదేపా కౌన్సిలర్ బలుసు వాసు 15వ వార్డుకు చెందిన తేదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. సామర్లకోట మున్సిపాలిటీలో ఇలా పార్టీ చందన చేయడం కోసం కొత్త కమిటీ వేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వేళ యూత్ అందరం కూడా ఎంకరేజ్ చేయాలని ఆలోచనతో కొత్త కమిటీలు వేయండి, మంచివాళ్ళు చేయండి, బాగా పనిచేయడం ఉండండి, ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల పరిష్కారం వ్యక్తులు వేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఇలా కొత్త కమిటీలన్నీ కూడా 90% వరకు పూర్తయిపోయినాయి. వీళ్ళ సామర్లకోట పట్టణంలో వీళ్ళ కొన్ని కమిటీలు కూడా మార్చడం జరిగింది. ఎందుకంటే చందన చేయాలి బాగా పార్టీ అనే ఆలోచన చేసాం. అందులో ఇలా నటరాజన్ గారిని 15వ వార్డుకి ఇన్ఛార్జిగా వీళ్ళ పార్టీ ప్రెసిడెంట్గా పెట్టడం జరిగింది. అది కూడా ఇలా అందరూ కూడా వచ్చారు, బాగా చేయలేము. ప్రజలకు ముందు మనకు కావాల్సింది ప్రజలకు అందుబాటు పని చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాగే నటరాజన్ గారిని కూడా వేరే వార్డు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి నేను తప్పనిసరిగా కష్టపడి మేము పని చేస్తున్నాం. మీరు కూడా పనిచేసి వేరే సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా కోరుతాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రానున్న పుష్కరాల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేయండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సత్యానందరావు. రానున్న పుష్కరాల ఏర్పాట్లకు సమయం ఉన్నా గానీ ప్రణాళికలు రూపొందించి సిద్ధంగా ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులను ఆదేశించారు. కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సోమవారం జరిగిన పుష్కరాల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పుష్కరాలకు దేశం నుండే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.
నియోజకవర్గంలో ఉన్న పుష్కర ఘాట్లు అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచుకోవాలని సూచించారు. ఘాట్ల వద్ద అవసరమైన మేరకు విద్యుత్ సౌకర్యం, లైట్లు వంటి సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు చెప్పారు. ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ఈ పుష్కరాల సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాలను తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సత్యానందరావు అధికారులకు ఆదేశించారు. రాజమండ్రి తర్వాత నెక్స్ట్ రాజమండ్రి తర్వాత కొవ్వూరు తీసుకుంటారు. కొవ్వూరు తర్వాత ఏదైనా పర్యటనలో మనకి గోదావరి గార్మెంట్స్ అందరూ రాజు గారికి వచ్చేటప్పుడు CGF లో లేదు కదా, CGF లో ఏది పెట్టుకోండి, CGF పెట్టుకుంటూ పెట్టడంతో ఏదో రంగా ఏం రాయించే వివిధ శాఖల అధికారులు అందరూ పాల్గొంచుకుని అందరికీ కూడా ఉద్యోగపరమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు పుష్కరాలు ఈనాడు నార్త్ లో ఇలా ఎన్డీఏ కూటమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రాధాన్యత పుష్కరాలకు ఇస్తాయంటంలో ఏ విధమైన సందేహం లేదు. వారి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలు మెండుగా ఉంటాయి. లోటుపాట్లు లేకుండా ఇది ఒక ఛాలెంజ్ గా, ఒక టాస్క్ లాగా చేసే అవసరం ఉంది. మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు అనేటప్పటికీ ఒక ఈవెంట్ కింద ఉన్నది. ఏ కార్యక్రమం అయినా పబ్లిక్ గతంలో కూడా 2 సార్లు పుష్కరాలు 2003, 2015 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగాయి. రాజమండ్రి చాలా సంఘటన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ కుంభమేళాలకి మన ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. అదే పరిస్థితి మన నార్త్ నుంచి కూడా మన సౌత్ కి, మన గోదావరి పుష్కరాలకి ಹೆಚ್ಚು సంఖ్యలో వస్తారనేది ఒక అంచనా. దానికోసం సమయం ఉంది. కానీ ఒక ప్రతిపాదనలో మనం పెట్టుకుని రెడీ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనకి అన్ని శాంక్షన్ వస్తుంది. ఇలా ప్రిపరేషన్ వర్క్ అవుతుంది. అంతా 2026, 27 ఎగ్జిక్యూషన్ అవుతుంది. 2026 బడ్జెట్ తర్వాత కోసం అనుకోవడం శాంక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ 2025 నడుస్తూ ఉంది కాబట్టి ఈ పాల్గొన్న ఏ రకంగా ప్రొజెక్షన్స్ ఇస్తే అవే రేపు నిధులు మంజూరు అవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన ఆటవారు మీరందరూ మాట్లాడి చెప్పిన దాని ప్రకారం, మీరు అందరూ చెప్పిన దాని ప్రకారం ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఇన్ డీటెయిల్ ఎండోమెంట్ అంటే అన్ని దేవాలయాలు కూడా ఫేస్ లిఫ్ట్ అవ్వాలి. అదే ఘాట్లన్నీ కూడా ఇంప్రూవ్మెంట్స్, రిపేర్ అవ్వాలి. కొత్త ఘాట్లు ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడ ఎక్స్టెన్షన్, పాత ఘాట్లు ఏమైనా ఇంకా క్రౌడ్ గత ఎక్స్పీరియన్స్ బట్టి ఇంకేమైనా పెంచాలంటే పెంచుకోవడం. చిన్న చిన్న గ్రామాల్లో ఏదో విధంగా ఘాట్ ఏర్పడి పూర్వం అయితే మురుగులో వెళ్ళి ఏమి లేకపోయినా కూడా వెళ్ళిపోయి పొగల రోజులు వెళ్ళిపోయి స్నానం చేసిన, అప్పుడు ఘాట్లు లేనప్పుడు స్నానం చేశారు, అప్పుడు పుస్తకాలు జరిగాయి. కానీ ఇప్పుడు కారణం కూడా నాగరికత పెరిగింది. ఇది ఒక ప్రత్యేకత, అంటే ఉండే కొద్ది కూడా పెరుగుతుంది. గతంలో చూస్తూ ఉంటే ఇప్పుడు ఇంకా ఆస్పిషియస్ గా పవిత్రంగా భావిస్తూ ఇంకా ఎక్కువ మంది పాల్గొంచుకుంటారు. దానికి తగ్గట్టుగా మనం చేయాలి. ఇంకా ప్రధానమైన బాధ్యత మన మీద ఉంది. ఒకటి, రాజమండ్రి గోదావరి అది మెయిన్ హబ్ అయితే అఖండ గోదావరి మనకి రాజమండ్రిలో గోదావరి స్ప్లిట్ అయ్యి అక్కడ గౌతమి, వశిష్ఠ, వైద్య, వృత్తి గౌతమి రకరకాలుగా పాయలుగా విడిపోయింది మన కోనసీమ ప్రాంతం. అందులో మనకు వచ్చేసరికి 2 బండ్లు మధ్యలో మన నియోజకవర్గం ఉంది. అటు వెళ్తే గౌతమి వశిష్ఠ లెఫ్ట్ బ్యాంకు, ఇటు పక్క గౌతమి రైట్ బ్యాంకు, మళ్ళీ డీలిమిటేషన్ పుణ్యమని మళ్ళీ గౌతమి లెఫ్ట్ బ్యాంక్ కూడా మనకు వచ్చింది. అటు ఆర్మూరు మండలం నుంచి ఉన్న లెఫ్ట్ బ్యాంక్ కూడా మన నియోజకవర్గంలో కలిసింది. అంటే 3 గంటలు వెంబడి మనకి ఘాట్ల ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం కలిగింది. జొన్నాడ ఉన్నట్టు అదనంగా మనకు కలిసాయి.
ఎంచేత ఘాట్ల ఏర్పాటు శానిటేషన్ ఆంధ్రప్రదేశ్ లో చెప్పారు. వాళ్ళు శానిటేషన్ సంబంధించిన విషయాలు, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాలు, పిఆర్ఓ చెప్పిన అప్రోచ్ రోడ్లు, ఇవన్నీ కూడా ఇవాళ పుష్కరాలతో అంటే ఒక రోడ్డు వేసుకుంటే ఆ రోడ్డు ఇలా పుష్కరాలకి వేస్తే పుష్కరాలు వచ్చి పుష్కరాలతో పోతుంది, మళ్ళా పుష్కరాల దాకా కూడా ఉంటుంది ఆ రోడ్డు. మళ్ళీ ప్రజలకు ఉపయోగపడ గోదావరికి వెళ్ళడానికో, లంక గ్రామాల రైతులకు వెళ్ళడానికో ఇలాంటి కొన్ని ప్రదర్శనస్ మనకి ఒక ఇండికేషన్స్ దగ్గర వచ్చేది తెలిస్తే గానీ మనం అన్ని రకాల ప్రపోజల్స్ కూడా అన్ని శాఖలు అన్ని డిపార్ట్మెంట్లు రెడీ చేసి పెట్టుకుంటే దాని నిధుల విసులుబాటు బట్టి మనం ప్రయారిటీ వైజ్ చేసుకుని అప్పుడు వల్ల శాంక్షన్స్ కి మనం కృషి చేసుకోవచ్చు. మీ అందరినీ ఇక్కడ ఏది మిస్ కాకుండా అన్ని శాఖలు కోఆర్డినేట్ చేయండి. నియోజకవర్గం యాజ్ యూనిట్ గా ప్రయారిటీ రావాలి. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ కూడా ఘాట్లు ఉంటాయి. గతంలో ఏవి అనుకుని ఘాట్లు కూడా బ్రహ్మాండంగా నేను 2015లో చూశాను. 15లో చూసినప్పుడు కర్ణాటక అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా ప్రయత్నం క్రౌడ్స్ హైవేలను వెళ్ళి వాళ్ళందరూ ఆగిపోయారు. అలాగే గోపాలపురం గారు కూడా చూశారు. గోపాలపురం ఎక్కడో లోపలికి ఉంది. ఆయన కూడా బస్సులు వేసుకుని గోదావరి ఒడ్డు దాకా కూడా కిందకి దిగిపోయి బస్సులు వేసుకుని ఆ వాటర్ ఎక్కడ ఉంది అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడే చిన్న చిన్న నీరున్నా కూడా అక్కడికక్కడే వాళ్ళందరూ సామాన్లు చేయడం అనేది కూడా ఎక్కడెక్కడో తెలియదు చూడడం జరిగింది. అవి హైవే ఏర్పడినట్టు ప్రాధాన్యత రావులపాలెం, జొన్నాడ, గోపాలపురం, తర్వాత ప్రయారిటీలో వాడపల్లి, తర్వాత మనకి సూర్యకుండలపాయ, ఇవన్నీ కూడా ప్రాధాన్యత గల ఘాట్లు. కొన్ని గ్రామాల్లో కూడా కొన్ని ముఖ్యమైన ఘాట్లు ఉన్నాయి. వీటిని ఐడెంటిఫికేషన్ చేసి ఈ వర్క్స్ అన్ని కూడా ప్రపోజ్ చేయవలసిందిగా, ఎస్టిమేట్స్ కూడా కొన్ని నామికల్చర్స్ కూడా పుష్కరాలు రిలేటెడ్ గా రాయాలి. టెంపుల్స్ వారు కానీ ఎప్పుడు వచ్చాడు ఏది 10 పుష్కర ఘాట్లోకి వెళ్తున్నాడు లింక్ కింద ఉండాలి. టెంపుల్ కో పుష్కర ఘాట్లో అది యూజ్ అవుతుంది ఆ అకేషన్ కి అన్నట్టుగానే మనం శాంక్షన్ అడగాలి. ఆ రకంగా నేమ్ ఆఫ్ ది వరకు నామికల్చర్ మనం పెట్టుకోవాలి. అది కూడా ఎస్టిమేషన్ కూడా ఏదో ఈ 10 రూపాయలకు 10 కోట్ల రొటీన్ చేద్దాం అనుకుంటే ఒక రోజు సరిపోదు. మనకి ఎంత వరకు అన్ని పోతాయి. ఏమన్నా చుట్టుపక్కల 2 ఊళ్ళో 3 ఊళ్ళో ఒకటి ఏనుకుంటారు తప్ప ఇది నియోజకవర్గం అంతా స్ప్రెడ్ అవుతుంది. మీరు మనం అనుకున్న ఏదో ఎస్టిమేషన్ విపరీతమైన ఎస్టిమేట్ కాకుండా, అంటే ఒక 1 కోటి రూపాయలతో వర్క్ చేయడం కాకుండా 1 కోటి రూపాయలతో 4 వర్కులు చేసేలాగా, 4 చోట్ల నలుగురికి 4 వర్కులు 4 గ్రామాల్లో జరిగేలాగా మనం చేయగలిగినప్పుడు అదంతా పర్క్యులేట్ అవుతుంది అందరికి. అది దృష్టిలో కూడా పెట్టుకుని ఏదో మనం రొటీన్ ఎస్టిమేట్ లో వస్తాయా సస్తాయా లేకపోతే ఏదో అవుతుందా లేకపోతే ఫుల్గా ఇష్టపడద్దు, ఇదంతా వాస్తవాలకి దగ్గరగా. కాకినాడ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో జరుగుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా అనివేటి మండపం వద్ద గౌరీ పూజ, దండి యాడింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల విగ్రహాలను అనిమేటి మండపం వద్ద ఉన్న వేదికపైకి ఉంచి వివిధ రకములైన సుగంధ భరిత పుష్పములతో అలంకరించి 4 వైపులా దీపాలంకరణ చేసి కలశస్థాపన చేసి విశేష పూజలు నిర్వహించి అనంతరం దండి యాడింపు కార్యక్రమంలో భాగంగా రంగులు జల్లుకుని నాట్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఏఈఓలు, పిఆర్ఓ, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నత అధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, गोविंदा विष्णु मधुसूदनाथ विष्णु वामनाय श्रीधराय नमः। प्राणायाम्या देवः ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, गोविंदा विष्णु मधुसूदनाथ विष्णु वामनाय श्रीधराय नमः।
संकर्षणा वासुदेवा विद्यमानानुग्रहाभिषोत्तमाधोत्सजानायुष्महात्मनौपेन्द्र हरे कृष्णाय नमः प्राणाय भूमिभागा एते कामविरोधेन ब्रह्मकर्म समारभे ओम भूः ओम भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तमः ओम सत्यम् ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भोज्योतेन सोमृतं ब्रह्मा भूर्भुवस्सुवरो यजमानस्य उपाकुलक्षयत्वाः श्रीरमेश्वरप्रीत्यर्थं सुरे शोभने मुहूर्ते श्रीमहाविष्णुराज्ञय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयवरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वये कलिगे ब्रह्मकाले पूर्तिवे भक्तवर्षे वर्तमाने अस्मिन् वर्तमानवेलाः विचार्यमानेन श्रीविष्णुसंवत्सरे उत्तरायणे वसन्तऋतु वैशाखमासे उत्तरमध्ये पौर्णिमास्यां हिन्दुवासरे शरनक्षत्रे शरयुगे शुभकर्ण एवं शुभयो श्रीमान् भारद्वाजसहोदरः वीरवेङ्कटसत्यनारायण स्वामी जन्मनाम धेयः धर्मपत्नीसमेतः श्रीविलाः भारद्वाजसहोदरे या वीरवेङ्कटसत्यनारायण स्वामी जन्मनाम धेयस्य धर्मपत्नीसमेतस्य भक्तसंरक्षणः धर्मोपकल्याणां संवर्षे महोत्सवान् नागमर्यादयोग्य गौरीन्द्रेण सहित नागस्थ त्रयस्थ संपूर्णदेवता पूजां करिष्ये ओम राणे मासनानि सुपत्ते महाशवं अयस्य दृष्टे राष्ट्रया भेतया मानसं विलासि कान्तश्रीयस्तु समस्तानि भवन्तु नित्यस्तेस्तु सुमङ्गलानि भवन्तु माता महारानी की ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించే నిమిత్తం అన్నవరం విచ్చేసిన హైకోర్టు జడ్జి శ్రీమతి కిరణ్మయి మాధవ. వీరిని ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్య నిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, ఏసీ సిహెచ్ రామ్మోహన్ రావు మర్యాదపూర్వకంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వీరికి శ్రీ స్వామివారి దర్శనం అనంతరము వేద పండితులతో వేద ఆశీర్వచనము కావించి శ్రీ స్వామివారి శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్య నిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, ఏసీ రామ్మోహన్ రావు, పిఆర్ఓ దామోదర కృష్ణారావు, ఆలయ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Amen.
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి. 15వ వార్డు అధ్యక్షులుగా నటరాజు ఏర్పాటు. రానున్న పుష్కరాల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేయండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సత్యానందరావు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో జరుగుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా దీపాలంకరణ చేసి కలశ స్థాపన చేసి విశేష పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.